హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే రొయ్యల తొక్కు, అంటే పచ్చి రొయ్యలు ఉంటాయి కదా, వాటితో తొక్కు వేయబోతున్నా. దాదాపు అందరూ పచ్చడి అంటారు, మా సైడ్ అయితే తొక్కు అంటాం. చాలా బాగుంటుంది, చేస్తాను చూడండి. ముందుగా చూపించే విధంగా రొయ్యను కట్ చేసుకొని అలాకెళ్ళి నరం తీసుకోవాలి. నరం అంటే ఏదో నరం కాదు, అది రొయ్య యొక్క పేగ అన్నట్టు, దాన్ని తీసేసుకోవాలి, లేదంటే చట్నీ అనేది పాడవుతుంది. ముందుగా ఒక ముగ్గుట్లో గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు గోలించుకోవాలి. తర్వాత మెంతులు వేసుకొని మరో 2 నిమిషాల పాటు గోలించుకోవాలి. తర్వాత కొన్ని ఆవాలు వేసుకొని గోలించుకోవాలి. కొన్ని ధనియాలు వేసుకొని మొత్తం ఎర్రగా అయ్యేటట్టు గోలించుకొని దీన్ని పౌడర్గా చేసుకోవాలి. మంచిగా శుభ్రపరచుకున్న రొయ్యల్లో కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముక్కుడు పెట్టుకొని ఈ రొయ్యల్ని దీంట్లో వేసుకొని తడిపోయేంత వరకు సన్నని మంట మీద ఉడికించుకోవాలి. ఇట్లా తడంతా వేయిన తర్వాత ఒక ముగ్గుల్లో సరిపడా నూనె పోసుకొని ఈ రొయ్యల్ని వేసుకొని తడి లేకుండా గోలించుకోవాలి. ఇట్లా ఎర్రగా అయినాక తీసి పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని గోలించుకోవాలి. అట్లనే కొన్ని ఎల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నూనె కొద్దిగా చల్లారిన తర్వాత అట్లనే సరిపడా కారం, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఈ నూనె అనేది చల్లారనివ్వాలి. మనం ఇట్లా గోలించుకున్న రొయ్యలలో మనం ముందుగా వేయించుకున్న ధనియాలు, లవంగాలు, ఈ పొడులని దీంట్లో వేసుకోవాలి. ఈ నూనెను ఇందులో వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన రొయ్యల పచ్చడి తయారైపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, పచ్చి రొయ్యల పచ్చడి మీరు కూడా మస్తు ఈజీగా పెట్టుకోవచ్చు. ఓకేనా? టేస్ట్ చూస్తాను. మస్తు కమ్మ వాసన వస్తుంది. ఓకే, చాలా సూపర్గా ఉంది. ఏంటంటే దాదాపుగా ఈ రొయ్యల్ని కొంచెం తడి లేకుండా నూనెలో గోలించుకోవాలి, లేదంటే పాడవుతుంది. రొయ్య అనేది కొంచెం గట్టిగానే ఉంటుంది, ఎందుకంటే తడి ఉండదు కాబట్టి. ఇలా తడి ఉంటే మాత్రం మెత్తగా ఉంటుంది, మెత్తగా ఉంటే మాత్రం తొందరగా బూజు పట్టిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ రొయ్యల తొక్కు అంటే రొయ్యల పచ్చడి సూపర్ టేస్ట్ ఉంది, మీరు కూడా చేసుకొని తినండి. బాయ్.